బేబీ ఇందా నుంచి టిఫిన్ చేయకుండా నీకోసం కాసు కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య టేస్ట్ రావడానికి వెళ్ళాను. బేబీ నీకు కావాలా మర్చిపోయిందా? ఈ రౌడీ నీ అన్నయ్య. మా అన్నయ్య రౌడీ కాదు. ఆహా చూసాగా మహా గొప్ప బుద్ధి. అడ్డం పడి సిగ్గు లేకుండా నడు రోడ్డు మీద డాన్సు. డాన్సా? పరిచయం లేని అమ్మాయిల దగ్గర పిచ్చాడు కూడా అలా గంతులేడు. నిన్నే చూసా అన్నమాట అన్నయ్యని. చూడటం అంటే మామూలుగానా? ఎంత పాట, పైగా డాన్సు. అబ్బా ఒకటే హోరు గాలి అనుకో. నాన్ సెన్స్. ఏమిటా బాబు? బేబీ ఎక్కడికి? ఏమిటి బేబీ ఇది? అది మా అన్నయ్యని ఎందుకు నాన్ సెన్స్ అనాలి? అబ్బా ఏదో వేళ చూడడానికి అన్నాను. కాస్త టిఫిన్ తీసుకో. ముందు అన్నయ్యకి సారీ చెప్పు. బేబీ ఏమిటి నీ అల్లరి? అయితే నేను టిఫిన్ తిన్నా. సరే నన్ను క్షమించండి. అన్నయ్య సర్లే, ఇవాళ నక్కందొక్కొచ్చావు, క్షమించాలేపా. అల్లరి పిల్ల అంతా నీ మూలనే వచ్చింది. ఏమిటి నవ్వులు బా? బేబీ వెళ్ళి పుస్తకం చదువుకో. టీచర్ లాగా. ఏమన్నా? నా తమ్ముడు మీకెందుకు? మీ పని మీరే చూసుకోండి. ఇది నా పనే. నువ్వు ఈ మనిషితో అసలు చేరకూడదు. చిన్నపిల్ల మీద మహాదోష పెడుతున్నారే అనడానికి మీరు మీ పని మీరు చూసుకోండి. ఇది నా పనే. ముందు బేబీ లేదు. ఏమంటా కూర్చో. మాటలు దారేవా? బేబులు తీసి మెళ్ళ వేస్తాను. నీ గుండెలు తీర్చి రక్తం తాగేవాడిని నేను రా. అలాగా అయితే బేబీని ముట్టుకో చూద్దాం. ముట్టుకుంటే ఏం చేస్తావరా? ఇదేమన్నా రాజాంతపురం అనుకున్నారా? రౌడీ దెబ్బ ఆడుకున్నారా? రోడ్డు అనుకున్నారా? రాగమర్యాదకు భిన్నంగా ప్రవర్తించడానికి వీలేదు. కూర్చోండి. ఈ రెండింటి కూడా చచ్చిపోతుంటే మళ్ళీ మూడోసారి బల్బా? రాజకుమార్ నెంబర్ 3, రాజకుమార్ నెంబర్ 3, రాజకుమార్ కలిపోయా? మీరు ఇద్దరు వస్తున్నారు కదా, 3 అంటే ఏంటి? నౌకరీ చేస్తున్నారా? బేరకాలు చేస్తున్నారా? ఎవరు వీళ్ళంతా? వారు 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 అసలు ఇంతకీ మీరెవరు? అసలు నువ్వెవరు? అమ్మా వారే దివాన్ గారు. ఓహో ఏమయ్యా దివాన్ అయ్యా? నిశ్చాపల్లంటే అయ్యగా తెచ్చిపోయారు. ఇంకంతా నీ ఇష్టమేనా? నీ ఇష్టమేనా అడుగుతున్నా. అమ్మా ఇది ఎవరి భవనం అనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్టున్నారు. నువ్వలాంటి బెంగళం పెట్టుకోకు. మేము ఇక్కడికి రావాలనే వచ్చాం. దారి తీసుకునేటప్పటికీ కొంత ఆలస్యమైంది. ఇంతకు వీరెవరో తెలుసా? తెలియదు. మొన్న చచ్చిపోయారు చూడు, రాజా రఘునాథరావు. ఆ మహారాజు కుమార్ రాజకుమార్ ఈయనే. ఓహో మరి తమరు? ఆయన పట్టమేషిని, పేరు మోహిని. పాపం పేరు కొంచెం తొందరపడి పెట్టినట్టున్నారు. అంటే అదే ఏం లేదు. అది చూడండమ్మా, ఇప్పటికే 2 రాజకుమారులు వచ్చి రెడీగా ఉన్నారు. మేము కూడా రెడీగానే వచ్చాం. మదర్ మదర్ లుక్ హియర్. అసలు రాజకుమార్ హూ అనేది నిర్ణయించడానికి మేము ఇక్కడికి వచ్చాం. అందుచేత మీరు వెళ్ళి కూర్చోండి. చూడండి, మేము వెతుకుతున్న రాజకుమారుడికి 21వ సంవత్సరమో 22వ సంవత్సరం ఉండొచ్చు. మీరు కొంచెం పెద్దవారుగా కనిపిస్తున్నారు. చూడండి అమ్మమ్మ గారు, ఆమె పేరు మిస్ సుకుమారి. వీరి పేరేనా సుకుమారి? అందుకే ప్రపంచం ఇలా ఉంది. చూడండి సుకుమారి గారు, సుకుమారి గారు, మీకు మీ పేరుకు ఏమైనా సంబంధం ఉందా? అలాగే నాకు నా వయసుకు ఏమీ సంబంధం లేదు. అయినా నీరసంగా చదవటానికి మాది ఏమన్నా పీచుమిఠాయి వంశం అనుకున్నారా? రాజుల వంశం, మహారాజుల వంశం. మా ముత్తాత మామగారు 9 అడుగులు ఉండేవారు. 2 అడుగులు ఆ జేబులో ఈ జేబులో వేసుకొని పరిగెత్తేవారు. అసలు నేనెంత? నేను చెప్పినట్టుగా ప్రమాణం చేయండి. నేను దైవ సాక్షిగా, దైవ సాక్షిగా, మనస్సాక్షిగా పూర్తిగా నిజం చెబుతాను. ఈ సత్యం. మీరు వెళ్ళండి. ఏం వెళ్ళడము, ఏం రావడము. రోజు రోజుకి బజార్లో ధరలు పెరిగిపోతున్నారు ఈ రాజకుమారులు. ఇక వేరగరు. ఎందుకంటే అసలు ఆయన వచ్చేసాను కదా. ఏమిటయ్యా, నేనే యువరాజునే. వాట్ ఉద్దండం. అయ్యో పాపం, ఏమిటి అలా చిక్కిపోయావు? ఇదివరకు రోడ్డు రోలలాగా ఉండేవాడివి. ఏమిటి భజంత్రీలు కుశలమా? ఐఎమ్ నాట్ భజంత్రీలు, ఐఎమ్ భాచాలు. అదే లేవయ్యా, శవాలు మోసుకుపోయేటప్పుడు వాయిస్తారు. బాగా అభివృద్ధిలోకి వచ్చారన్నమాట. అయితే నీ కొడుకు పేరు కనకారావును కూడా మార్చేసావా? ఏది సునకారావని? వాడి పేరు నీకెలా తెలుసు? ఏమిటి సార్ అలా అడుగుతారు? చిన్నప్పుడు రోజు మీ ఇంటికి వస్తుండేవాడిగా. ఓ రోజు మిమ్మల్ని కుర్చీలో వచ్చి కూడా పడేశాను. మీరు రోజు మా ప్యాలెస్కి వస్తుండేవారే. మీ ప్యాలెసా? ఐ కమింగ్. వేర్? ఏది? ఓ ఇదేనయ్యా.
ఓసారి మీరంతా మా నాన్న వెనకాలే ఊటీకి వచ్చారు గుర్రం పందాలకని. మిస్టర్ ఉద్దంటాం ఈ డబ్బు తీసుకెళ్లి ఫలానా గుర్రం మీద కట్టవయ్యా అంటే ఆయన వెళ్ళి సరాసరి ఆ గుర్రం మీద కూర్చున్నాడు. అది నడువిడికి చచ్చిపోయింది. మీ పెందుకు ఎక్కారండి? గుర్రం మీద డబ్బు కట్టడానికయ్యా. సైలెన్స్ సైలెన్స్. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి. మీ పేరు? ఇన్సల్ట్. నేను వెళ్ళిపోతాను. కూర్చోండి. లేకపోతే ఏమిటి ప్రశ్న? గోల్డ్ కొరుకుతున్నాడు. నా పేరేమిటో మా నాన్నగారి పేరేమిటో ప్రపంచానికి అంతా తెలిసిన సంగతి. కావాలంటే మా తాతగారి పేరు అడగండి, మా ముత్తాతగారి పేరు అడగండి. అసలు మేము మహారాజులు ఎలా అయ్యామో అడగండి, చెబుతాను. మా వంశవృక్షం చిట్టారు కొమ్మ దగ్గర నుంచి వేళ్ల వరకు చెబుతాను. ఎడం చేత్తో రాస్తాను, పావును పట్టుకుని ఇలా కొరికేస్తాను కాదు కొట్టేస్తాను. అవి మీద మత చూడండి, నా కళ్ళల్లో కళ్ళ చూడండి, ఈ కళ్ళ జోడు ఎంత కొన్నానో ఈ లేబుల్ చూడండి. అంతేకాదు మీకు అందరికీ తెలియని మరొక విషయం ఉంది. అదే మా నాన్నగారికి నాకు ఉన్న తేడా. వారి కోపం ఎక్కువ, నాకు శాంతం తక్కువ. ఏంటి ఇక్కడ దిన్నేమైంది? ఏం చేశారు? ఎక్కడ అమ్మారు? ఎంత కమ్మారు? అసలు దవ కట్టారా లేదా? ఇంకా మిగిలిందలా తొక్కుడు పరీక్ష ఒకటి. ఎస్ మిస్టర్ దివాను, తొక్కండి. అబ్బా తొక్కండి. ఏమి కాదయ్యా దారిని. ఓ సారీ మిస్టర్ దివాను. నాన్న నరిస్తే ఇక్కడ రూమ్ ఇద్దాం, అమ్మ నరిస్తే బయటకు పొమ్మందాం. బాబు నువ్వు చెప్పేదంతా కరెక్ట్ గానే ఉంది. కర్మ ఎలా చచ్చేది? మరే మరే అమ్మా నాయన, అమ్మా నాయన. కన్నులకు తెలియనిది కమ్మని మనసుకు తెలియునులే. అల్లరిలో ఆటలలో చల్లని మనసే దాగెనులే. క్వాక్ 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 క్వాక్. ఒకే ఒక గులాబీకై వాలిన తుమ్మెదలెన్నెన్నో, ఒకే ఒక కోరిక
హంస ఎటు ఈదినా తీరాన నా చెంత చేరాలిలే ఒకే ఒక గులాబీకై వాలిన తొమ్మిదలెన్నెన్నో ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో క్వాక్ 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 క్వాక్. తమ్ముడు తప్పించుకోకుండా జాగ్రత్తగా చూడు. తప్పించుకోకుండా చూసే బాధ్యత నాది. వెరీ గుడ్. ప్లీజ్ అలా చూడండి. ఆ కారులో తుపాకీ మిమ్మల్ని గురి చూస్తుంది. చెయ్యి ఎత్తితే మీ గుండెల్ని చీల్చి పారేస్తుంది. మర్యాదగా కరెక్ట్.